పిల్లలు పట్టకపోతే మళ్ళీ అదొక ప్రాబ్లమ్స్. అంటే ఎందుకు చదువుతున్నట్టు ఇది ఆలోచన తత్వం. నేను హాస్టల్లో 6 months ఉన్నా 1985. ప్రొఫెసర్ మా అప్రోచ్ అడిగాడు, డాక్టర్ మీరు ఎలా ఉంటారంటే, సార్ ఆలోచన తేడా ఉంటుంది సార్, యాటిట్యూడ్ ఉంటాము. ఎందుకు ఉంటుంది అది? వీడ ఒరిజినల్ సంస్కారాసు, అందుకు ఓన్ సిస్టమ్, ఓన్ థింకింగ్ ఉంటుంది సార్. పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వేరు, మన పేరెంట్స్ వేరు, వాళ్ళ బ్రాడర్ వేరు, మన బ్రాడర్ వేరు. అట్లనే వాళ్ళ ఎడ్యుకేషన్, కొన్ని కల్చర్ డిగ్రీ, మన ఎడ్యుకేషన్ కాదు అంటే టీచర్ మంచి టీచర్స్ ఉంటే వాళ్ళు ఆలోచిస్తారు. 4 ఎన్విరాన్మెంట్, వాళ్ళు పెరిగిన వాతావరణం, సరౌండింగ్స్, అంటే ఫ్రెండ్స్, నైబర్స్, రిలేటివ్స్, సరౌండింగ్స్ అన్ని వేరే ఉంటాయ్యా. దే హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్స్, నథింగ్ రాంగ్ ఇన్ దట్. సిట్ అండ్ సార్ట్ అవుట్ ఇష్యూస్. పెట్టుకోండి, పేషెన్స్. అటెండ్ అడ్జస్టబిలిటీ, ఒకళ్ళు సహాయం చేసుకోవటం. నేను చెప్పిన మనీ ఓపెన్ మాట్లాడుకోవటం. నువ్వు అనొచ్చు, సార్ చంపుతా నా ఎంజాయ్ చేయాలంటున్నారు. ఎప్పుడైతే గుర్తుంచుకోండి, ఎంజాయ్ దిస్ నో డెఫినేషన్. కొన్ని కట్టుబాట్లు, పద్ధతులు, సంస్కారాలు, సాంప్రదాయాలు ఎందుకు పెట్టాలనుకున్నా, జీవితం స్మూత్గా నడవటానికి. నా ఇష్ట ప్రకారం ఎప్పుడు నేను తిరుగుతాను, నీకు అర్థం ఎవడేం చేస్తారు? ఎందుకంటే దానివల్ల నువ్వు పోవడం కాదు, నీ ఫ్యామిలీ మొత్తం దెబ్బతింటాను. ఆలోచించుకోండి, మనిషి ఎందుకు జన్మెత్తా నేను, అసలు ఏం నా పర్పస్ ఏమిటి? అది ఇచ్చిపుచ్చుకోవటం ఉండాలి, కొద్దిగా ఓర్పోహించాలి. అట్లానే దీనికి కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. బికాస్ అన్కంట్రోల్డ్ మైండ్ యూ బికమ్ స్లేవ్ టు ఇట్, కంట్రోల్ మైండ్ ఇట్ బికమ్ స్లేవ్ టు ఇట్. కాబట్టి మైండ్ ఈజ్ ఎ మంకీ అంటాం. కోతి పనులు చేస్తుంటుంది. అది దాని కళ్ళు తాగిందంట, కళ్ళు తాగి ఇంకా పిచ్చి కాలకూడదు, దాని తేలు పుట్టిందంట, ఇంక లేని కళ్ళను వేస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు కళ్ళు తెచ్చుకొని అదే మన సంప్రదాయాలు చూసుకోండి, మన జీవిత త్యాగం చేయండి. పిల్లలకి ఎంతోమంది చూస్తుంది, అబ్జర్వ్ చేయండి, ఎంతో పూర్ ఫ్యామిలీస్, ఎంతో హై లెవెల్కి వెళ్ళిన చాలామంది ఉన్నారు. వాళ్ళ పేరెంట్స్ ఎంతో కష్టపడి జీవితాన్ని త్యాగం చేసి పిల్లల్ని పైకి తెచ్చారు. ఆ విధంగా మీరు మలుచుకోండి. టెంపరీ అట్రాక్షన్, టెంపరీ మూమెంట్ స్వస్తి చెప్పండి. అట్లానే ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లల కోసం, మన మంచి కోసం త్యాగం చేయండి. అంటే ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు నా జీవితం, నీ జీవితం నీకనే కాదు. కొంతమంది నా బాడీ నా ఇష్టం అంటాడు. నీ బాడీ నీ ఇష్టం కాదు అది. ఎందువల్ల? నీతో ముడిపడింది నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, మీ అత్త, మామ, తల్లి, తండ్రి అందరూ ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించాలి. అంటే ఎందుకన్నానంటే, ఇప్పుడు ఎక్కడ పట్టిన సీరియల్స్ చూసుకోవటం, చెత్త చూసుకోవటం, మైండ్ పొల్యూట్ చేసుకొని ఎక్కడ పడిన అసలుకి జీవిత అర్థం లేకుండా బతుకుతున్నారు. ఇప్పుడైనా కళ్ళు తెరవడం యువత. జీవితం చాలా విలువైనది. మానవ జీవితం అన్ని జన్మల్లో గొప్పది. ఎందుకు ఒక మానవ జీవితం దేవుడు బుద్ధి ఇచ్చాడు. ఆ బుద్ధిని గడ్డి తినవాకండి. అందుకని చూడు, ఆ బుద్ధి గడ్డి తిందిరా,